బహుమతిగా పచ్చని మొక్కలు అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు తాము చేస్తున్న కృషికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకున్నట్లు మైలవరపు సుమన సత్యనారాయణ అన్నారు. గాడ్స్ క్రియేషన్ గిఫ్టింగ్ ప్లాంట్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమన మాట్లాడుతూ స్థానిక రాజా ట్యాంక్ వద్ద 2 రోజుల పాటు నిర్వహించిన బహుమతిగా పచ్చని మొక్కల ప్రదర్శనకు నగర ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా తాము పడ్డ శ్రమకు పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలలో మంచి అవగాహన తీసుకురాగలిగామని, బహుమతులుగా మొక్కలు ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, ఈ గిఫ్టింగ్ ప్లాంట్స్ పట్ల ప్రజలలో కొత్త ఆలోచనలు సృష్టించగలిగామన్న ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. పలు సందర్భాలలో పుష్పగుచ్చాలిచ్చే సంప్రదాయం మంచిదైనప్పటికీ ఆ కానుక ఎల్లకాలం ఉండే విధంగా మొక్కల సంరక్షణ ద్వారా బహుళ ప్రయోజనాలను అందుకోగలమన్న ఆలోచనలను ప్రజలలో పరిచయం చేశామని ఆనందం వ్యక్తం చేశారు. వ్యాపార ధోరణితో ఈ సంస్థ ఏర్పాటు చేయలేదని, సమాజానికి పచ్చని మొక్కల ద్వారా కలిగే ప్రయోజనాలు అనేక సందర్భాలలో వింటున్నప్పటికీ ఆచరణలో ప్రత్యేక శ్రద్ధ కొరబడిందని, ఈ అంశంపై గత 5 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రదర్శనను లయన్స్ ఎలైట్ క్లబ్ ఉపాధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. రోజు నేను పెట్టిన ఈ గ్రీన్ స్టాల్ని సక్సెస్ఫుల్ చేసి బొకేలు మానేసి మొక్కలు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణాన్ని సంరక్షించడానికి నా వంతు నేను సహాయం చేయడంలో మీరు కూడా చేతులు కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.